హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజ్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం క్రిస్పీగా చికెన్ నగెట్స్ తయారు చేస్తున్నాం. ఈ మధ్య రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చికెన్ నగెట్స్ ఆర్డర్ ఇస్తే జస్ట్ 9 పీస్ వచ్చేసి 200 పైన ఉంది కాస్ట్. వీటికి ఎంత రేటా, మనమే ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా సూపర్గా వచ్చాయన్నమాట. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని 1-2 సార్లు వాష్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ గార్లిక్ పొడి వేసుకోండి. అలాగే ఒక 2 బ్రెడ్ పీసెస్ కూడా ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా రావాలి అన్నమాట. మరీ మెత్తగా కాకుండా జస్ట్ కచ్చపచ్చలాగా వచ్చేలాగా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని నగ్గెట్స్ షేప్లో చేసుకోవాలి. చేయి మీద పెట్టేసుకొని ఇలా జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకు నగ్గెట్స్ షేప్లో వస్తాయన్నమాట. చూసారు కదా, ఇలాగే చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇంకొకటి చేసి చూపిస్తాను. సేమ్ అలాగే చేతిలో పెట్టేసుకొని ఒత్తేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారు కదా, మనకు ఎన్ని వచ్చాయన్నమాట. వీటిని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో మనకు ఒక 4-5 బ్రెడ్లు తీసుకొని సైడ్లు కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి. మనకు బ్రెడ్ క్రమ్స్ అనేది కావాలన్నమాట. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ బౌల్లో వేసుకొని దాంట్లో ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న నగ్గెట్స్ని గుడ్లలో అలాగే బ్రెడ్ క్రమ్స్తో చక్కగా కోటింగ్ ఇవ్వాలన్నమాట. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగానే అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత మనకు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాగే నేను మిగిలినవన్నీ కూడా బ్రెడ్ అలాగే ఎగ్స్తో కోటింగ్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేశాను. చూసారు కదా, ఒక 1/2 కేజీ చికెన్తో ఎన్ని నగెట్స్ తయారు చేసుకున్నామో. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం చేసుకున్న నగెట్స్ ఒకటి వేసుకొని చక్కగా ఒక 15 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. 2 వైపులా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, కలర్ అనేది ఇలా రావాలన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఆయిల్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. అలాగే మిగిలిన నగెట్స్ కూడా వేసుకొని చక్కటి బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, జస్ట్ 5-6 ఇంగ్రీడియంట్స్తోని రెస్టారెంట్లో కన్నా టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. టమాటా కెచప్ అలాగే మైనీస్తో పాటు సర్వ్ చేసుకోండి. టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.